పాకిస్తాన్ ను నామరూపాలు లేకుండా చేయగలిగే సత్తా భారత్ కి ఉందని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. భారత సైన్యం పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం అసిల్మెట్ట దక్షిణ వైసీపీ కార్యాలయంలో వాసుపల్లి ఈయన బృందం టపాసులు కాల్చి జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారతదేశ గౌరవాన్ని సార్వభౌమత్వాన్ని ప్రపంచ పటంపై మరోసారి నిలిపిందన్నారు. భారత్ దాడి చేస్తే పాకిస్తాన్ కేవలం వారం రోజుల్లోగా 3 ముక్కలైపోతుందన్నారు. ఇప్పటికే నీరాపేయడంతో ఆహారం కొరత పాకిస్తాన్ అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. అంతకు మించి 10 రెట్లు శక్తివంతంగా తయారైన భారత సైన్య బలంతో పాకిస్తాన్ మరోసారి భారత్ పై కన్నెత్తి చూడకుండా చేయాలని వాసుపల్లి అన్నారు. దేశ రక్షణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేపడుతున్న కట్టుదిట్టమైన నిర్ణయాలు అభినందనీయమని అన్నారు. 3 ముక్కలైపోద్ది. ఒక తాలిబాన్ వచ్చి అటాక్ చేసి పడేసి ఒక ముక్క తీసుకుంటుంది, ఒకటి బలోచిస్తాన్ ఒక ముక్క తీసేసుకుంటుంది, ఇంకా పాకిస్తాన్ ఒక చిన్న మొక్క ఉండిపోతుంది అన్నమాట. ఇంకా చెప్పాలంటే సింధు కూడా ఒక వస్తుంది అన్నమాట. భారతదేశం అంతా కూడా గ్లోబల్ గా ఈరోజు పాకిస్తాన్ ఇండియా ఏం జరగబోతుందని చెప్పేసి గ్లోబల్ గా చూస్తా ఉన్నారన్నమాట. ముఖ్యంగా భారతదేశం ఎప్పుడు కూడా ఒక శాంతి కోరుకునే దేశం. ఎప్పుడు మనం ప్రొవోక్ చేయం ఎవరిని కూడా, ప్రాక్సీ వార్ అసలే చెయ్యం. కానీ పాకిస్తాన్ ఎప్పుడు కూడా చూస్తా ఉన్నాం, ప్రాక్సీ వార్ని ఎక్కువ ప్రోత్సహిస్తూ ఉంటుంది, టెర్రరిజంని ఎక్కువగా వారు ప్రమోట్ చేస్తూ ఉంటుంది. చాలా దారులున్నాయి ఇండియాలో ఈ టెర్రరిస్టులను పెనిట్రేట్ చేయడం కోసం అని చెప్పేసి. దీనికి సరైన జవాబిచ్చే నాయకత్వం కావాలి భారతదేశానికి. ఈరోజు మోడీ గారికి డిప్లొమసీగా అలాగే within the country all parties irrespective of the religions 200% సపోర్ట్ చేస్తా ఉన్నాయి ఈ రోజు మోడీ గారికి. F-16s అన్ని కూడా ఆల్మోస్ట్ 50% ఆఫ్ F-16s ఈ రోజు అవుట్ ఆఫ్ ఆర్డర్ లో ఉన్నాయి, హ్యాంగర్స్ లో ఉన్నాయి. F-16s అన్ని కూడా ఎవరైనా సరే ఉండేది క్రౌన్ జ్యువెల్స్ ఉంటాయన్నమాట. పాకిస్తాన్ క్రౌన్ జ్యువెల్ అయితే F-16, అవి ఏమో వార్ ఫ్రంట్ లో లేకుండా ఈ రోజు ఏమో ఎక్కడో దాక్కున్నాయి. ఎందుకంటే మన Su-400కి భయపడి పాకిస్తాన్ కి ఈ రోజు ధైర్యం లేదు. ఎందుకంటే వార్ జరిగితే వారం రోజుల్లో క్లియర్ చేసేస్తుంది పాకిస్తాన్ అని చెప్పేసి. వాళ్ళ దగ్గర ఉండే ఫ్యూల్ కూడా కేవలం వారం రోజులు సరిపోయిన ఫ్యూలే ఉంది. అదే కాదు, ఇదందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుడు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత ధైర్యమైన పొజిషన్ లో ఉన్నామని తెలుసుకోవాలన్నమాట. ఇవాళ 93ని పౌరుల్ని వాళ్ళు పట్టున పెట్టుకోవడానికి కారణం ఏంటి అంటే ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ ఫేస్ చేయలేక. ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్ చీఫ్స్ అందరూ కూడా ముగ్గురు కూడా ద మోస్ట్ ఎమినెంట్ చీఫ్స్ అన్నమాట. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్స్ అన్నమాట. అబోవ్ ఏంటంటే మోడీకి గట్స్ ఉందన్నమాట. మనం ఇచ్చా గట్స్. మన భారతదేశంలో ఉండే 140 కోట్ల మంది కూడా ఆ గట్స్ ఇచ్చామన్నమాట. ఈరోజు అందుకే నేను చెప్తాను ఏంటంటే టెర్రరిస్టులు ప్రయత్నించడం ఒకటే కాదు, మనం చాలా అబ్సెస్డ్గా ఉన్నాం అన్నమాట. ఏమో ఇండియన్ ఓషన్ నుండి అరేబియన్ సీ వైపు వెళ్తా ఉంది. 27 జెట్స్ దాని మీద ఉన్నాయి ఆల్రెడీ.